హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. కోల్డ్ ఉంది కాబట్టి వాయిస్ చేంజ్ అయింది. అండ్ ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అనమాట. సో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నేను ఆ రోజు పోస్ట్ చేయడానికి అస్సలు కుదరలేదు. ఇంకా తర్వాత చేద్దాం అనుకున్నాను నెక్స్ట్ డే, కానీ అసలు ఇంకా ఇక్కడికి వచ్చాక ఇంకా ఫీవర్తోనే సరిపోయింది. బట్ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను, మంచిగా అనిపించింది. అండ్ మార్నింగే లేచి ఇంకా నేను ప్రసాదాలు అదంతా స్టార్ట్ చేశాను ప్రాసెస్. అండ్ ఇంకా నేను పూజ ప్రాసెస్ అయితే యూట్యూబ్లోనే పెట్టేసుకొని స్టార్ట్ చేశాను అన్నమాట. అలాగే చేశాను. అలా అయితేనే ఇంకా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది. అందుకనేసి ఇంకా నేను యూట్యూబ్లో పెట్టేసుకొని చేశాను. పూజ మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదాలు అవన్నీ చేసుకుని దేవుని దగ్గర దీపం పెట్టుకొని తర్వాత ఇక్కడ నేను అమ్మవారిని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను. అండ్ నాతో పాటు ఐరో అండ్ అక్క వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా పక్కనే ఉండి పూజ అంతా చూస్తున్నారు. మొత్తానికి ఇంకా అందరం కలిసి పూజ అయితే చేశాము. అయితే ఇంకా పిల్లలకి స్నానాలు తినిపించడం అది చూసుకుని తర్వాత అయితే వచ్చి పూజ చేసుకున్నారు. అంతసేపు అయితే ఇంకా నేను ఒకదాన్నే చేసేసాను. నన్ను స్టార్ట్ చేయమని చెప్పారు. అందుకని ఇంకా చాలా వీడియోస్ ఉండే, ఆ క్లిప్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి అన్ఫార్చునేట్లీ. అండ్ ఆ రోజైతే అమ్మవారికి ప్రసాదంగా శనగలు, పులిహోర, దద్దోజనం, శిరప్రసాదం, పూర్ణం బూరెలు చేశాను. ఇక ముందే అందరికీ పసుబొట్టుకి రమ్మని చెప్పాము ఇంటి దగ్గర వాళ్ళకి. ఇంకా పూజ అయిపోయాక వాళ్ళందరూ వచ్చారు. 11-12 మంది అయితే వచ్చారు పసుబొట్టికి. అండ్ వాళ్ళందరికీ ఇచ్చుకున్నాక నేను కూడా వెళ్ళాను. నేను అండ్ అత్తమ్మ వెళ్ళాము ఇద్దరము. ఇక ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక ఈవినింగ్ అయితే ఇంకా ప్రసాదాలతో ఫాస్టింగ్ అయితే వదిలేసాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది నిజంగా. అండ్ ఇంకా ఆ రోజైతే అందరి మొహాలు పసుపు బొట్లతో కలకలలాడిపోతాయి లక్ష్మీదేవి లాగా. నాకైతే చాలా ఇష్టం అలా నిండుగా రెడీ అయ్యి పసుపు బొట్టు, గంధం, కాళ్ళకి పసుపు అండ్ గాజులు, జ్యువెలరీ ఇంకా ఎంత నిండుగా ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత అందంగా కనిపిస్తాము ఆ రోజైతే. ఇక ఈ విధంగా అయితే నేను మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాను. అండ్ ఇంకో శుక్రవారం హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ కూడా చేసుకుంటాను అనుకున్నాను, కానీ ఫీవర్ వల్ల అసలు కుదరలేదు. ఇక ఒకసారి అయితే చేసుకున్నాను కాబట్టి అదే హ్యాపీ. సో ఇలా అయితే జరుపుకున్నాను నేను. చాలా బాగా అనిపించింది. ఇక నాతో పాటు పిల్లలు కూడా పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు పక్కనే ఉండి అలాగే చూస్తున్నారు. ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టుంది. కంప్లీట్ అయ్యే వరకు అక్కడే ఉన్నారు. సో నేనైతే ఈ విధంగా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాను ఎవ్రీ ఇయర్. అండ్ ఈ అమ్మవారి దివ్యాశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫైనల్గా ఇంకా హారతి అయితే ఇచ్చేసాను. తర్వాత అయితే అత్తమ్మ వచ్చి కొబ్బరికాయ కొట్టారు. ఇంకా అప్పటికైతే పూజ అయిపోయింది. ఇంకా అందరికీ వాయినం ఇవ్వడానికి నేను అన్ని సర్ది పెట్టేసుకున్నాను. తర్వాత అయితే అందరికీ ప్రసాదాలు పెట్టేశాను. సో ఇలా అయితే కంప్లీట్ చేసేసాను పూజ. అదే సర్ది పెట్టుకుంటే అందరూ వచ్చాక హడావుడి ఉండదు కాబట్టి ఇంకా నేను ముందే అన్ని పెట్టేసుకొని వాళ్ళు రాగానే ఇంకా ప్రాసెస్ పసుపు బొట్టు అండ్ కాళ్ళకి పసుపు పెట్టి ఇంకా వాయినం అయితే ఇచ్చేసుకున్నాను. సో కొన్ని ఫొటోస్ అయితే నేను యాడ్ చేశాను. సో వీడియోస్ లేవు కాబట్టి ఇవి యాడ్ చేశాను. ఇంకా పూజ అంతా అయ్యాక కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అండ్ ఇంకా ఇదైతే మెయిన్ కదా. సో హస్బెండ్ అండ్ అత్తమ్మ మామయ్య నుండి ఆశీర్వాదాలు తీసుకున్నాను. ఆఫ్ కోర్స్ వచ్చిన వాళ్ళందరి దగ్గర తీసుకున్నాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.